తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విజన్ విశాఖ పేరుతో వైజాగ్ లో సభ ఏర్పాటు చేయబోతున్నారు. అయితే దీని గురించి పూర్తి వివరాలు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకంరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే దుర్గా గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో విజన్ విశాఖ పేరుతో సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో అసలు ఏం మాట్లాడబోతున్నారు, ఎలా జరగబోతుంది అంటారు సభ? మంచి ప్రశ్న అడిగారు. ప్రజలకు కూడా తెలియాలి, ఉత్తరాంధ్ర ప్రజలకి. ఉత్తరాంధ్ర విశాఖపట్నం పరిపాలనా రాజధాని చేస్తానని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడే ఎన్నోసార్లు వినాయకుడు పెళ్లి రేపు అనుసంధానంగా ప్రతి ఉగాదికి, దసరాకి, దీపావళికి, జనవరి 1కి వస్తున్నామని చెప్పని గత 3 సంవత్సరాల నుంచి పాపం వాళ్ళు ఊరిస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ వాళ్ళ సంబంధించినటువంటి నాయకులు గతంలో విజయసాయిరెడ్డి గారు, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళే అక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ గజం స్థలం కూడా ఎవరికి మిగల్చకుండా ఎక్కడెక్కడ ఏమేం చేయాలో మొత్తం వాళ్ళు సరిపెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు రాబోతున్న సమయంలో మరి గతంలో కోడిగుడ్డు మంత్రి గారు అమర్నాథ్ గారు కోడి గురించి ఉదాహరించడం కూడా జరిగింది. మరి 13 లక్షల కోట్ల రూపాయలు ఆ రోజు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పని విశాఖలో జరిగినటువంటి సమ్మిట్లో 13 లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇంకేముంది, ఆంధ్ర రాష్ట్రం చూడండి పురోగతికి ఎలా ఉంటుందో పరిశ్రమలు అని అన్నారు. ఉన్న పరిశ్రమలు తల్లిపోతున్నాయి, కొత్త పరిశ్రమలు ఎటు రావటం లేదు. మరి ఇప్పుడు విశాఖపట్నాన్ని దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో చూడాలి. ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇంకేం మిగిలింది ఇక్కడ దాచుకోవడానికి. మరి ఋషికొండని బోడిగుండు కొట్టారు. ఆయనకి ఏదో ఇక్కడ వచ్చేసి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటానన్న ఉద్దేశంతో, ఉత్తరాంధ్రాన్ని ఏదో ఉద్ధరిస్తామని చెప్పని ఉద్దేశంతో ఇక్కడే నుంచి పరిపాలన చేస్తున్నాను, పరిపాలనా రాజధాని అని చెప్పని ప్రకటించి ఆయన నివాసం కోసం మరి ఋషికొండకి పర్యావరణ అనుమతులు కూడా లేకుండా, మరి న్యాయస్థానం తీర్పుకి వ్యతిరేకంగా వాళ్ళ అనుమతులు కూడా లేకుండా మరి ప్రజాధనాన్ని 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైన అక్కడ భవనాలు నిర్మించుకొని ఆయనకు అనుగుణంగా ఆయన ఉండటానికే తప్ప ప్రజల కోసం కాదు, ప్రజాధనం కాబట్టి, ఆయన సొంత ధనం కాదు కదా. అంటే అభివృద్ధి పనుల కోసమే అని చెప్పారు. అభివృద్ధి పనుల కోసం మరి ప్రభుత్వ భవనాలు ఉన్నాయి కదా. ముఖ్యమంత్రి గారు ఒకవేళ ఎన్నిసార్లు వెళ్తున్నారు అక్కడికి, కానీ ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళారు, అది కూడా ఆలోచించుకోవాలి. అది అంటే ఆయన ఆర్భాటం చూపించుకోవడానికి ఏదో వస్తున్నామని భ్రమ కల్పించడానికి తప్ప ప్రజలకైతే ఉపయోగం ఏం లేదు కదా. ఇప్పుడు విశాఖపట్నాన్ని మరి అతలాకుతలం అయిపోయింది ఒకనాడు హుదూద్ తుఫాన్కి. మరి అక్కడ ముఖ్యమంత్రి గారుగా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉండి మరి అది మళ్ళీ ప్రజలు ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా సౌకర్యాలు కలగజేసిన తర్వాత విశాఖపట్నాన్ని వదిలిపెట్టి రావడం కూడా జరిగింది. మరి ఈ ముఖ్యమంత్రి గారు చూసుకుంటా ఉంటే పరదాలు కట్టుకుని వెళ్తున్నారు. ఏదన్నా వెళ్ళాలి అంటే అక్కడ నిర్బంధం, ఎవరిని రానివ్వరు. మరి ప్రతిపక్షాలని గృహ నిర్బంధం చేస్తూ ఉంటారు. మరి అభివృద్ధి చేసిన వాళ్ళకి, పనులు చేసిన వాళ్ళకి ప్రజలను చూస్తే ఎంత భయం ఏంటో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు కూడా. మరి ఇప్పుడు ఆయన విశాఖపట్నానికి ఈరోజు మంచిదే, ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి ₹1 ఆదాయం వస్తే మంచిదే, దాని గురించి బాగానే చెప్పుకుంటాం. ఈ 4 సంవత్సరాల 8 నెలల 9 నెలల కాల పరిమితులు మీరేం సాధించారు? అంటే విజన్ విశాఖ అని పేరు పెట్టారా? పేరులోనే విజన్ అంటే దీనికి సంబంధించిన అభివృద్ధి చేయబోతున్నారంటారా? అంటే చివరిలో అంటే ఇంకా ఒక నెల రోజుల్లో, ఇంకా కరెక్ట్గా ఈరోజు 5వ తారీఖు, 13వ తారీఖు కానీ 15వ తారీఖు లోపు ఎన్నికల నిబంధనలు రాబోతున్నాయి. ఈ వారం రోజుల్లో ఏం చేస్తావు నువ్వు? అంటే పోనీ ఒకవేళ మనకి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఒకవేళ గెలిపిస్తే హామీలు ఇచ్చే ఛాన్స్ ఉందంట. గతంలో ఏం చెప్పారు? అదే గతంలో ఏం చెప్పారు? అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టితే, శంకుస్థాపన చేస్తే దాన్ని అభివృద్ధి అంటారు. ఎన్నికల సమయంలో ప్రకటిస్తే దాన్ని ఏమంటారు మీరే చెప్పండి అని చెప్పిన ప్రకటించిన ముఖ్యమంత్రి గారు, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రకటించిన ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రకటించింది ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను, అందుకంటే వేరే ఏం లేదు. ఇప్పుడు అక్కడ మిలీనియం టవర్స్ ఏర్పాటు చేశారు. దాంట్లో సాంకేతిక సంబంధించినటువంటి పరిశ్రమలు అక్కడ ఏర్పాటై ఉన్నాయి. కొన్ని వేల మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. మీరు దాన్ని ఎందుకు ఖాళీ చేశారో, ఆ కంపెనీలు ఏమైపోయినాయి? కానీ వాళ్ళకి ఏమన్నా పక్కన ఏదన్నా చూపించేసి భవనాలు ఇక్కడ మీరు ఉండని చెప్పారా? లేదు. వచ్చిన పరిశ్రమలు ఎలా బయటికి ఎందుకు వెళ్ళినాయి? విశాఖపట్నం రావాల్సినవి ఏం సాధించారు?
ఓకే, అభివృద్ధి అంటే ఏంటి ఈ క్వశ్చన్స్ ఎవరైనా అడిగే అవకాశం ఉందా? అడుగుతారని జనంలోకి రారు కదా, అడిగే అవకాశం ఎవరు ఇప్పుడు ఇవ్వట్లేదు వెళ్తున్నారు కదా. కదా అండి, వైజాగ్ వెళ్తున్నారు కదా. ఆయన వెళ్తారు, అక్కడికి ఎవరు వస్తారు, ఆయన అడిగే వాళ్ళు ఎవరు వస్తారు, రారు కదా. ఓకే, అలాగంటారా. అయితే మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంతకుముందు సిద్ధం సభల పేరుతో చేశారు. సో బాగా సక్సెస్ అనే టాకే వచ్చింది, జనాలు కూడా చాలా మంది వచ్చారు. సో మరి ఈ సభ ఎలా ఉండబోతుంది? జనాలు ఇప్పుడు అక్కడికి వచ్చే తల్లికి సిద్ధం సభ మామూలుగా ముఖ్యమంత్రి గారు ప్రజాదరణ ఉన్న వ్యక్తి, 151 మంది శాసనసభ్యులు ఉన్న వ్యక్తి, 22 మంది లోక్సభ సభ్యులు ఉన్న వ్యక్తులు, జనం రావటం పెద్ద విశేషం ఏం కాదు. స్పందన ఏంటనేది కూడా ఆలోచించుకోవాలి. సరే, అదేందనేది ఎన్నికల దగ్గరకు వస్తుంది కాబట్టి ఎన్నికల్లో చూపించుకుంటారు. ఆయనకు అనుకూలంగా ఉందంటే ఆయనకు చూపించుకుంటారు, కాదంటే ప్రజలు తిరస్కరిస్తారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఒక మందిరంలో ఏర్పాటు చేశారు ఒక సమావేశాన్ని, బహిరంగ సభ కాదు కదా. కాబట్టి ఆయన ఏం ప్రకటిస్తారు, ఏం చేస్తారు అనేది చూడాలి. అంటే నేను అడిగేది ఏంటంటే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇప్పుడు వ్యవసాయం అంటే ఏంటి, నాకు తెలిసినంత వరకు వరి, వివిధ రకాల దానికి సంబంధించినటువంటి పంట పొలాల్లో వరేస్తారు, చెరుకేస్తారు, లేదంటే మెట్ట ప్రాంతాల్లో పత్తి మిరపకాయలు అలా వేస్తారు, వాణిజ్య పంటలు వేస్తారు, మినుము కావచ్చు, ఇవన్నీ వేస్తారు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం అంటే గంజాయి అనే స్థాయికి తీసుకొచ్చారు. దానికి కేంద్రం ఉత్తరాంధ్ర. అంటే చర్యలు ఏం లేవంటారా? చర్యలు లేవు కదా. చర్యలు ఎట్లా ఉంటాయి? వీళ్ళే కదా దాన్ని వ్యాపారం చేస్తుంది, ఈ ప్రజాప్రతినిధులే కదా వ్యాపారం చేస్తుంది. అధికారుల యొక్క అండదండలతోటి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి చేస్తున్నటువంటి వ్యాపారం వ్యవసాయం ఏదైనా ఉందంటే గంజాయే కదా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తమే కాకుండా భారతదేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడ దొరికినా కూడా దానికి మూలాలు ఆంధ్రాలే కనపడుతున్నాయి కదా. అది బహిరంగంగానే పక్క రాష్ట్రాల డీజీపీలు మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే మరెందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఆదాయం వస్తుంది కదా వాళ్ళకి, ఆదాయమే ముఖ్యం. ప్రజలు ఏమైపోతే వాళ్ళకి ఏంటి చెప్పండి, వాళ్ళకి వచ్చే ఆదాయం వాళ్ళకి వస్తే చాలు కదా. ప్రజల అనారోగ్యం పాలైతే ఏంటి, మత్తు పదార్థాలకు బానిసలైతే వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి? వాళ్ళకేమీ లేదు కదా. వాళ్ళకి కావాల్సింది ఆదాయ మార్గాలు ఎన్ని ఉన్నాయో, ఏ అవసరాలు ఉన్నాయో. ఇప్పుడు విశాఖపట్నం అన్నారు, విశాఖపట్నంలో ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖాళీ స్థలాలన్నీ తాకట్టు పెట్టారు. 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం కూడా జరిగింది దాని మీద. ఇప్పుడు ఈరోజు నిన్న చూసాం మనం, అమరావతికి సంబంధించినటువంటి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి 370 కోట్లు తీసుకొచ్చారని చెప్పంటే దానికి మాజీ మంత్రి గారు ఏం వ్యాఖ్యానించారో చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. అంటే రాజ్యాంగం గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆయన, తాకట్ల గురించి. అంటే వాళ్ళ పరిపాలనా విధానం ఆభరణ ఉంది. మరి ఇప్పుడు విశాఖపట్నం వస్తున్నారంటే ఇంకే భవనాలు తాకట్లు పెడతారని చెబుతారో చూడాలి. సార్, అంటే మరి ఇప్పుడు మీరు అన్నట్లుగా ఎటువంటి హామీలు ఇచ్చే అవకాశం లేదా అసలు? అంటే వైసీపీ నుంచి మీరు అన్నారు లిమిటెడ్ మెంబర్సే వచ్చే అవకాశం ఉంది ప్రజలైనా అని. అంటే ఎవరెవరు పాల్గొనబోతున్నారు ఈ సభలో, నాయకులు ఎవరు వస్తారు, అసలు హామీలు ఇస్తారా, పోనీ దేని గురించి మాట్లాడతారు, అసలు ఏమనుకుంటారు? నాయకులు వాళ్ళ కార్యకర్తలు వస్తారు, నాయకులు వస్తారు. ఇప్పుడు మామూలుగా ఇలాంటి సమావేశాలు ఏదన్నా పెట్టినప్పుడు దానికి సంబంధించి వాళ్ళు చెప్పేంత వరకు కూడా ఏమీ తెలియదు కదా. ఎందుకంటే ఇది వ్యాపారానికి సంబంధించింది అయితే వ్యాపార దిగ్గజాలు ఎవరెవరు వస్తున్నారో ముందుగా ప్రకటిస్తారు, పలానా వాళ్ళు వస్తున్నారు, పలానా వాళ్ళు వస్తున్నారు. ఏం ప్రకటించలేదు కాబట్టి మరి ఆయన ఏం మాట్లాడతాడో చూడాలి. అంటే బహిరంగ సభ అయితే కాదు. సో అంటే ప్రైవేట్ పార్టీ మనం ఎలా చేసుకుంటాం, అదే ఎవరెవరు పిలుస్తారో ఇది అయిపోయిన తర్వాత చూడాలి. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నానికి ఆయన వరగబెట్టింది ఏంటి? విద్యా సంస్థలు కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, లేకపోతే అక్కడ వచ్చేతలకి సాంకేతికంగా పరిజ్ఞానం ఉన్నటువంటి సంస్థలు నిన్నటిదాకా వచ్చి ఉన్నాయి, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు అక్కడ? నిన్నగాక మొన్న ఉత్తరాంధ్ర మంత్రి గారు ఏమని ప్రకటించారు, ఇక్కడికి వచ్చి కబ్జాలు చేయడానికి కడప నుంచి వచ్చారు సుబ్బారెడ్డి గారు అని చెప్పని ప్రకటించారు. అంటే ఉత్తరాంధ్ర పరిస్థితి ఆ విధంగా ఉంది. మరి ఇప్పుడు ఇంకా ఎవరిని తీసుకొచ్చి ఎవరిని అప్పచెబుతారో చూడాలి. అంటే 3 రాజధానుల భాగంగా ఏదైనా వైజాగ్ ఒకటి ఉంది కదా ఆ రాజధానిలో, సో దాని గురించి ఏమైనా మాట్లాడతారంటారా? మా స్వరూపానంద స్వామి గారు ఏది చెప్తే అది మాట్లాడతారు. అంటే రాజధాని చేయబోతున్నారు అని చెప్పారు కాబట్టి, సో దానికి అభివృద్ధి పనులు కావచ్చు, లేదంటే ఇలా చేయబోతున్నాం నెక్స్ట్ ఎలక్షన్ అంటే వాళ్ళే చెబుతున్నారు కదా, అభివృద్ధి చేయాలా రాజధాని అంటే, రాజధాని పెడితే సరిపోదా అంటున్నారు కదా. అభివృద్ధితో పని లేదు కదా, రాజధాని నుంచి ప్రకటిస్తే సరిపోయిద్ది. 10 మంది అధికారులు వస్తారు, అక్కడ కూర్చొని ఉంటారు. ఇప్పటి వరకు విశాఖ పరిసర ప్రాంతాల్లో ఏం జరిగినాయి అందరూ చూశారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నాయన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరు కూడా మా ప్రాంతానికి రాకపోతే మేము బాగుంటాం, మీరు వస్తే మాకు చాలా ఇబ్బంది, మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం, మిమ్మల్ని చూసి ఇప్పుడు మొన్నటిదాకా భయపడ్డారు. నిస్సందేహంగా అనుమానం ఏమన్నా, వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రజలే రేపు పొద్దున భారీగా వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. అంటే రాజధాని ఇచ్చినప్పటికీ అంటే ఒక ఆశ, ప్రజలకు ఏదైనా సరే ఏదైనా చేస్తామంటే ఒక ఆశ, చేయకపోతే ఆగ్రహం అవుతుంది. ఆశ స్థానంలో ఆగ్రహాలు వస్తాయి. ప్రస్తుతం వాళ్ళ మీద ఆగ్రహంతో ఉన్నారు. అది
ఓకే సార్, మొత్తానికైతే విజన్ విశాఖ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే వస్తున్నారు. అంటే కొత్త విజన్ ఏమైనా వైజాగ్ కోసం కొత్తగా ఏమైనా ఆలోచించారని ఏమన్నా ప్రకటించబోతున్నారా, లేదా అసలు ఏం మాట్లాడబోతున్నారనే విషయాలు మనం చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.